ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లేదా పలు పత్రికల్లో వార్తలు వస్తున్నట్టుగా అవినాష్ రెడ్డిని దూరం పెట్టే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు వెంకట్ గురుమూర్తి గారి దగ్గరికి వెళ్ళాం. ఇందాక ఆయన ఏదో చెప్పాలనుకున్నారు. వెంకట్ గురుమూర్తి గారు ఇప్పుడు వైసీపీ నాయకురాలు సుజాత గారు మాట్లాడుతూ ఇప్పుడు ఏదైతే మరి షర్మిలమ్మ గారిని ఆ రోజున సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు చేశారు, దాని వెనకాల లోకేష్ గారే ఉన్నారు కాబట్టి ఇప్పుడు చర్యలు తీసుకోమంటున్నారు. నేను అడుగుతున్నాను, గడిచిన 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో మీ సోదరుడు అధికారంలో ఉన్నారు, ఏం చేశారు? ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? అంటే దీని అర్థం ఏంటి? అప్పటి నుంచే ఆవిడ్ని ఈ రకంగా చేయటం అనేది వైసీపీ వాళ్ళే అలవాటు మొదలు పెట్టారు. ఆ విధంగా చేసి సైడ్ ట్రాక్ పట్టించాలి, వీళ్ళని తప్పించాలి. అరే అరే ఆ మాత్రం ఏమంటే మీరు మాట్లాడినప్పుడు నేను సంస్కారవంతంగా కూర్చున్నానండి. ఇదేం పద్ధతి అండి? ఇదేం పద్ధతి? నేను అడుగుతున్నానండి, కేసు మీ మీద ఉంటే మీరు చెప్తున్నారు ఏంటి? ఇదేం సంస్కారం అండి? చెప్పండి, నాదేమో తప్పుంటే మీరు మాట్లాడండి. ఇప్పుడు ఒకటే వాసుదేవన్ గారు, మాకేం సంబంధం లేదు, మేము అలాంటివి ఉంటే చర్యలు తీసుకోండి, మేమే ఎలాంటి అభ్యంతరం మాకేం లేదు. తర్వాత ఆ రోజున ఎవరికి ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలో మరి పోస్టులు పెట్టారని, మరి ఫార్వర్డ్ చేశారని రంగనాయకం అనే ఒక పెద్ద ఆవిడ్ని ఏ విధంగా అరెస్ట్ చేశారు చూడలేదా? అంకబాబు గారు మీడియా నుంచి వచ్చినట్టు అంకబాబు గారు పాపం ఆయన అరెస్ట్ చేయలేదా? కొన్ని వేల మందిని ఈ మధ్యన అక్రమ కేసులు ఎన్నుండి అని పార్టీ ఆఫీసులు తెస్తుంటే అసలు అంతు చెక్కనట్టు వేల మందిని పెట్టారు, ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా అసలు సోషల్ మీడియా గురించి పోస్టుల గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి ఎక్కడుందండి? సాక్షాత్తు వాళ్ళ బాబాయ్ మరి వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు వీళ్ళు ఏం రాశారండి? పేపర్లో ఏం రాశారు? సోషల్ మీడియాలో ఏం పెట్టారు? ఆయనకి ఏదో అక్రమ సంబంధం ఉంది, ఆ అక్రమ సంబంధం వల్ల ఆస్తి తగాదాలు వీళ్ళు కొట్టుకుంటున్నారని చెప్పి రాశారు. మీ సోషల్ మీడియాలో పెట్టారు, పేపర్లో రాశారు. అదేవిధంగా మరి ఏదైతే వాళ్ళ అక్కని చెల్లిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, వాళ్ళు ఏ విధంగా కంప్లైంట్లు ఇస్తున్నారో చూసాం. తర్వాత మరి ఆ రోజున నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు రాశారు. ఇంకా పత్రిక క్రెడిబిలిటీ ఉంది, వాళ్ళ సోషల్ మీడియా క్రెడిబిలిటీ ఉంది. వాళ్ళు ఒక్కటే, ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కుటుంబాలను కానీ ఇళ్లలో ఉండే వాళ్ళని తీసుకొచ్చింది. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా మరి ఏం మాట్లాడారో భువనమ్మ గారిని చూసాం. ఎవరినైనా సరే వదిలేది లేదు, తెలుగుదేశం వాళ్ళు ఉండా సరే వదిలేది లేదు. ఇవాళ అందుకనే ధైర్యంగా దమ్ముగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక నాగరిక సమాజం కావాలి, నాగరిక సమాజం కావాలి. ఇవాళ ఎవరు కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయటానికి లేదు. కాబట్టి ఈ చట్టం తీసుకొచ్చి సోషల్ మీడియాకి సంబంధించి, ఎందుకంటే సోషల్ మీడియా సైకో మీడియా అవ్వకూడదు, సమాజానికి ఉపయోగపడే విధంగా పెట్టండి. మీరు వద్దంటలా, మీరు పెట్టండి, మేమేం చేయలేదు పెట్టండి. తర్వాత ఏమంటే మేము అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు అయిందండి? మేము ఆ రోజున వైసీపీ అధికారంలో వచ్చినప్పుడు 6 నెలల పాటు మేము ఏ విషయాల మీద మేము మాట్లాడాల, మాకు అన్యాయం జరిగితే మాట్లాడని తప్పితే మాట్లాడాలి. ఇవాళ ఎన్ని రోజులైంది మేము వచ్చిన తర్వాత మేమేం చేయకుండానే ఇంటికాడ కూర్చున్నారా? ఇవాళ ఈ రాష్ట్రం గతంలో ఏ విధంగా ఇళ్ళు ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ఈ 4టిని ఏ విధంగా దోచుకున్నారు ప్రజలందరూ. వెంకట గురుమూర్తి గారు, నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనకి కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తే ప్రజలు మీ వెంబడే ఉంటారండి. ఒకసారి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్ళండి. తిరుపతిరావు గారు, వాసుదేవన్ గారు ఒకటండి, మీరు గీతాంజలి అనే అమ్మాయిని, 2 చిన్న బిడ్డల తల్లిని, ఒక ఇంటి ఇల్లాలిని సోషల్ మీడియా పోస్టులు పెట్టి టీడీపీ వాళ్ళు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేటట్లు చేసింది వీళ్ళు కదా? మీరు కేసు పెట్టండి. మీరు ఆవిడేనా? భువనేశ్వరి గారిదేనా? ఆమె ఒక తల్లి శీలాన్ని శంకించడం అని మాట చంద్రబాబు నాయుడు గారు గీతాంజలి గురించి ఎందుకు మాట్లాడలేదు? అమ్మాయికి ప్రాణం కాదా? సుజాత గారు, మీరు ఎలాగో ప్రతిపక్షంలో ఉన్నారు, 4.5 ఏళ్ళు ఇంకా అదే చెప్తున్నా. ఇప్పుడు కేసు పెట్టండి, ఇప్పుడైనా జనంలోకి వెళ్ళండి. అది అన్యాయమే, జనంలోకి వెళ్ళండి. ఇప్పుడైనా వెళ్ళి కేసు పెట్టి ఆమె తరఫున ఇప్పుడు ఆ బాధిత